నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని చింతల్బోరి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి పండిట్రావు భోస్లే మాట్లాడుతూ, గ్రామస్తులు నాకు ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గ్రామస్తులకు మీ కష్టాన్ని నా భుజాన వేసుకుంటా, ప్రతి ఇంటికి అండగా ఉంటా అని అన్నారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తారని అన్నారు. తనను గెలిపిస్తే ఒక మేనిఫెస్టో ప్రకటించారు. మీరు గ్రామస్తులందరూ ఉంగరం గుర్తుకు 17వ తారీఖు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. నాదైతే వర్క్ మైండెడ్, మీకు తెలుసు అందరికీ. నేను వర్క్ చేసే వ్యక్తిని, మాటలు చెప్పే వ్యక్తి కాదు. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపిస్తున్నాను, నా తరపున మంచి నాయకుడిని ఎన్నుకోండి, గ్రామాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ నాకు నమ్మకంతో ఓటు వేస్తారని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, నా వర్గము, నా ప్రజలు, నా మంది జనాలు అందరూ, మహిళా అక్క చెల్లెలు అందరూ నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో కొన్ని రోడ్లు డెవలప్ లేకుండా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మాగాం టు చింతల్బోరి. దానికి ప్రభుత్వానికి ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వానికి 2,40,00,000 రూపాయలతో ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది, లైన్ ఎస్టిమేట్. అదేవిధంగా చింతల్బోరి టు లింబా దళిత బస్తీ రోడ్, దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో 1,40,00,000తో ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చింతల్బోరి టు పాడి రోడ్, మెయిన్ అంటే రోడ్డు వ్యవస్థ ఉంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు వ్యవస్థ చేయడానికి నా వంతు, ఎమ్మెల్యే గారి వంతు, మంత్రుల వంతు సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. త్వరలో నా హయాంలో ఈ 3 రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చి ముందు ఈ రోడ్లకు డెవలప్మెంట్ చేస్తా. అదేవిధంగా మా ఊళ్ళో రాజరాజేశ్వర దేవాలయానికి మెయిన్ 10 లక్షలతో ఫంక్షన్ హాల్లో సిసి రోడ్ కోసం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో అక్కడ సిసి రోడ్డు గెలిచిన 20 రోజుల్లో ఫంక్షన్ హాల్లో సిసి రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కొనుగోలు కేంద్రాలు, ముఖ్యంగా రైతులకు ఏం కావాలంటే వ్యవసాయ ఉత్పత్తులు అయినప్పుడు మక్కలు కానివ్వండి, సోయలు కానివ్వండి, ఇలాంటి గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు వారికి మాటేగం పోవడము, మాగం పోవడం కాదు, చింతల్బోరిలో ఏర్పాటు చేస్తాం. మార్కెట్ యార్డు కాటాను చింతల్బోరిలో ఏర్పాటు చేసి రైతుల ధాన్యాలను స్వీకరిస్తాం. ఇక్కడనే మేము మొక్కజొన్న కానివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మేము చెప్పని చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇక ముందు చెప్పని చాలా కార్యక్రమాలు చూస్తారు, మీరే చూస్తారు. మళ్ళీ వచ్చి అడుగుతారు, సార్ మీరు ఇంత బాగా గ్రామం అభివృద్ధి చెందింది మీ హయాంలో అని మీరు అడగాల. నాకు అటువంటి మంచి పేరు తెచ్చుకొని మా నాన్నగారు ఏ విధంగా ఊరులతో కలిసిమెలిసి ఉన్నారో, మా కుటుంబము ఏ విధంగా ఉందో అదేవిధంగా నేను అన్ని రంగాల్లో చింతల్బోరి గ్రామాన్ని యువతకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాను. అందరి గ్రామ పెద్దల సమక్షంలో ఏవైనా నిర్ణయాలు కట్టుబడిగా తీసుకుంటున్నా. అదేవిధంగా గ్రామంలో నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ సహాయ సహకారాలతో గ్రామాన్ని ప్రతి రంగంలో, ఒక రంగంలో కాదు ప్రతి రంగంలో నా వంతు కృషి చేస్తాను. క్రీడా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాం. అదేవిధంగా వితంతు పెన్షన్ రాని మహిళలకు అభయహస్తం ద్వారా కానీ, వృద్ధప్య పెన్షన్ ద్వారా కానీ, గవర్నమెంట్ ఇస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా కానీ పెన్షన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పొలం బాట కింద రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తాం. మా గ్రామంలో పొలాల రోడ్లకు వెళ్ళడానికి పొలం బాట కింద ఎమ్మెల్యే సహకారం కానీ, మంత్రి సహకారంతో పొలం బాట నిధులు భారీ మొత్తంలో తేవడానికి కృషి చేస్తా. అదేవిధంగా మా గ్రామంలో మురికి కాలువల నిర్మాణం, సిసి రోడ్ నిర్మాణం పెద్ద మొత్తంలో దాదాపు నా హయాంలో 5 సంవత్సరాల హయాంలో 2 కోట్లతో నిర్మల్ జిల్లాలోనే చింతల్బోరి గ్రామాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తానని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో చెరువులు, ఏదైనా చెరువులు రిపేర్ ఉంటే ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మరి మంత్రుల సహాయ సహకారాలతో ఆ చెరువుల మరమ్మతులకు పెద్ద మొత్తంలో నిధులు తేవడానికి కృషి చేస్తా.
అదేవిధంగా మా గ్రామంలో చాలా మంచి ప్రజలు ఉన్నారు. అందరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారీ మొత్తంలో మెజార్టీ రావాలని యువకులకు, మహిళలకు, ప్రజలకు అందరికీ నేను ఈ సందర్భంగా మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను తన వంతు మా నాన్నగారు సహాయ సహకారాలు, అదేవిధంగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఇక ముందు కలిసిమెలిసి ప్రతి పండుగ జాతరలాగా జరుపుకుంటాం. మా గ్రామస్తులు చాలా బాగున్నారు, అందరూ కలిసిమెలిసి ఉండే స్వభావము. అలాంటి గ్రామాన్ని నేను నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆలోచించినట్టయితే గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉంటే మంచి నాయకుడు ఉంటే సమస్యలు తీర్చగలుగుతాం. అదేవిధంగా మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, 17వ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నాకు గెలిపించాలని నేను గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను.